దేవుని నామానికే మహిమ కలను గాక. ఆమేన్. బంగారు దేవుణ్ణి చూశారండి. దైవ కుమారుడి సాక్షాత్తు మన కోసం యెహోవా తండ్రి పంపించిన ఆయన కూడా వచ్చి ఎంతో జీవజల ధార ఊటను ఉదయింపచేసి ఆయనే నుచ్చినయుండి ఆయన జీవమై ఉండి ఎంతగానో దేవుడు వాక్యపు మన్నాను పెట్టి ఆ మన్నాను తిన్న వాళ్ళైతే మోషే గారు పెట్టినప్పుడు ఆ మార్గంలో వచ్చినటువంటి మన్నాను తిన్నవారైనా చనిపోయారు. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఈ యొక్క మన్నాను తిన్నవాళ్ళు ఎవరు కూడా చావడు. మనం ఎంత విధేయులమే ఆయన యొక్క జీవవాక్యపు మన్నాను తిన్నామనుకోండి పంట పండుతాం అనమాట. ఆ యొక్క పంటలో మనం ఆయన కోస్తానికి రెడీగా ఉంటున్నాడు. ఆయన ఆ యొక్క పంటలోనికి మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనం ఆయన మాట వినకుండా ఆ యొక్క ఎంత అపవాది చేత మోసపోయి నాశనమైన ముద్రలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు మనం కూడా ఇప్పుడు నమ్మకుండా విశ్వసించకుండా ఆయన మాటలు వినకుండా మనం ఆయన వచ్చారని విశ్వసించకుండా ఉంటే మనం ఇప్పుడు రాబోయే ముద్రలోనికి ఆ యొక్క సాతాను అపవాది ముంగిట్లోనికి దాని చేతుల్లోనికి మనం కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉందనమాట. ఈ కాలం ఏమైపోయింది, సంకుచితం అయిపోయింది. ఈ కాలం ఏమైపోయింది, ఆయన అంగీకరించలేదు కాబట్టి చీకట్లో కలిసిపోయింది. అయితే మనం కూడా అంగీకరించకుండా ఆయన కలిగి ఉండకుండా ఉంటే మనం కూడా అదే పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం అనమాట. అయినా దేవుడు ఎంత ప్రేమ జాలి కలిగి ఈ కృపాకాలంలో ఎంచి దినాల్లో ఇంకా కొంచెం ఆత్మను మన కోసం ఉంచి ఇంకా కొంచెం తలుపులు తీసించాడు దగ్గరికి వేసి. ఆ యొక్క దగ్గరికి వేసినప్పుడల్లా గబుక్కన మనం ఆయన వైపు తిరిగి ఆ దైవ కుమారుని ముద్దెట్టుకుని ఆయన రుచి చూసి ఆయన కలిగి ఉండి ఆయన మాట విని ఆయన నెక్కితే మనం ఆయనతో ఉండి ఆయన పరలోక అమృత భాగ్యాన్ని రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆయన తృణీకరించి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన యొక్క నిత్య జీవపు మాటలను నమ్మి విశ్వసించి ఆయనతో రక్షించబడి ఆ యొక్క జెండాలు పట్టుకుని ఆ యొక్క పరదేశంలో ఉన్న ఆ యొక్క సమూహము ఉందన్నమాట. అట్టి భాగ్యంలో అట్టి దేవుని యొక్క మాట విని ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా ఉండి ఆయనతో ఉండే అదృష్ట భాగ్యాన్ని మనం కలిగి ఉండి ఆయన్ని విశ్వసించి నమ్మి ఆయనతో ఉందామండి.